అందరికీ నమస్కారం. యూర్ బాన్కర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బ్యాంక్ లోన్స్ పై బ్యాంకులు వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేటు 9% అని చెబితే దాని అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు 30 ఏళ్ల హౌసింగ్ లోన్ తీసుకున్నాక 5 సంవత్సరాల తర్వాత ముందుగానే క్లోజ్ చేయాలనుకుంటే మొత్తం 30 ఏళ్ల వడ్డీ చెల్లించాలా అనే సందేహం కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ వీడియోలో సులభంగా అర్థమయ్యే రీతిలో చర్చించుకుందాం. వడ్డీ రేటు అర్థం. మీరొక 100 రూపాయలు లోన్ తీసుకుంటే మీరు ఏడాదికి 9 రూపాయలు వడ్డీగా చెల్లించాలి అంటే ఇది 9% వడ్డీ రేటు అని అర్థం. ఇది దినసరి వడ్డీ కాదు, మొత్తం 365 రోజులకు ఈ వడ్డీ ఉంటుంది. మరి కొంతమంది వడ్డీ వ్యాపారులు నెలకు 2% వడ్డీ చెబుతారు. అంటే మీరు ఒక 100 రూపాయలు లోన్ తీసుకుంటే నెలకు 2 రూపాయలు వడ్డీగా చెల్లించాలి. ఆ విధంగా చూస్తే ఏడాదికి 24 రూపాయలు వడ్డీ చెల్లించాలి. బ్యాంకు వడ్డీ మరియు వడ్డీ వ్యాపారం మధ్య తేడా. ఇప్పుడు గమనించండి, బ్యాంకులు రకరకాల లోన్ రకాలను బట్టి ఒక 100 రూపాయలకు ఏడాదికి సుమారు 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు మాత్రమే వడ్డీగా తీసుకుంటే వడ్డీ వ్యాపారులు ఏడాదికి 24 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వడ్డీగా తీసుకుంటారు. ఇది ఎంత భారీ తేడా! అందుకే బ్యాంక్ లోన్ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. నెలవారీ వడ్డీ లెక్కించుకోవడం ఎలా? బ్యాంకులు సాధారణంగా వడ్డీ రేటును ఏడాదికి ప్రకటన చేస్తారు. కానీ మీకు నెలవారీ వడ్డీ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు వార్షిక వడ్డీ రేటును 12తో భాగించాలి. ఉదాహరణకు మీరు 8.4% వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే దాన్ని 12తో భాగిస్తే 0.70% వస్తుంది. అంటే ఒక 100 రూపాయలకు నెలకు 70 పైసలు వడ్డీ మాత్రమే అన్నమాట. వడ్డీ లెక్కింపులో కీలక విషయాలు. బ్యాంకులు కేవలం మీరు ఎంత కాలం లోన్ వాడుకుంటారో ఆ కాలానికి మాత్రమే వడ్డీ వసూలు చేస్తాయి. 30 ఏళ్ల కాలానికి లోన్ తీసుకున్నా మీరు 5 ఏళ్లలోనే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే మీరు 5 ఏళ్ల కాలానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. మిగతా 25 ఏళ్లకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణ: రమేష్ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంకులో 30 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల కాలానికి 8.4% వడ్డీ రేటు ఉంది. రమేష్ నెలకు 22,855 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ రమేష్ 1 సంవత్సరం తర్వాత లోన్ క్లోజ్ చేయాలనుకుంటే ఆయన 1 సంవత్సరం కాలానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. మిగిలిన కాలానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎంఐ పెంచితే ఏమవుతుంది? ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పెంచితే మీ లోన్ కాలం తగ్గిపోతుంది. ఇంతకుముందు చూసిన ఉదాహరణలో రమేష్ నెలకు ఈఎంఐ 22,855 రూపాయలు కాకుండా 30,000 రూపాయలుగా చెల్లిస్తే అతని హోమ్ లోన్ 15 ఏళ్లలోపే క్లోజ్ అవుతుంది. ఇంకా ఎక్కువగా అంటే నెలకు 50,000 రూపాయలుగా చెల్లిస్తే 7 ఏళ్లలోపే లోన్ క్లోజ్ అవుతుంది. ముఖ్యమైన విషయాలు: బ్యాంకులు కేవలం మీరు లోన్ ఉపయోగించే కాలానికి మాత్రమే వడ్డీ వసూలు చేస్తాయి. ఈఎంఐ కంటే ఎక్స్ట్రా అమౌంట్ కడితే మీ లోన్ తక్కువ కాలంలో క్లోజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం బ్యాంకులు వడ్డీని ఎలా లెక్కిస్తాయో, ముందుగానే లోన్ క్లోజ్ చేస్తే ఏమి జరుగుతుందో మరియు ఈఎంఐ కంటే ఎక్స్ట్రా అమౌంట్ కడితే ఏమి అవుతుందో తెలుసుకున్నాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ విషయాలు పూర్తిగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే కామెంట్స్లో అడగండి, నేను సమాధానం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.